హాయ్ ఫ్రెండ్స్, మన మ్యాటర్లోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ. ఎట్టకేలకు 2-3 పెళ్లిల తర్వాత అసలైన పెళ్లి అయితే చేసుకున్నారు. అసలైన పెళ్లి అని నేను ఎందుకన్నానంటే, అంతకు ముందు అనంత్ అంబానీ గారు 2-3 ప్రీ వెడ్డింగ్లు అయితే చేసుకున్నారు. కానీ నిన్న జరిగింది మాత్రం పర్మనెంట్ వెడ్డింగ్ అనమాట. మరి అంబానీ ఇంట్లో పెళ్లి అంటే మామూలుగా ఉండదుగా. ఈ పెళ్లికైతే నేషనల్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు అయితే అటెండ్ అయ్యారు. ఆ సెలబ్రిటీస్ లో మన టాలీవుడ్ నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, ఇంకా అయ్యగారు మన అఖిల్ గారు కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళందరిలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే టాక్ ఆఫ్ ద టౌన్ కింద అయితే మారిపోయాడు. ఎందుకంటే మహేష్ బాబు గారిని చూడగానే ఒక్కొక్కడికి బల్బులు ఎగిరిపోయినాయి అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన లుక్ మొత్తం మార్చేశాడు అనమాట. ఎందుకో తెలుసుగా, ఆయన నెక్స్ట్ రాజమౌళి గారి సినిమాలో అయితే నటించబోతున్నాడు. రాజమౌళి గారు అంటేనే పర్ఫెక్షన్ కి పెట్టింది పేరు. ఇంకా ఆయన సినిమాలో హీరోలు అయితే ఖచ్చితంగా మేకవర్ అవ్వాల్సిందే. ఇంకా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మేకవర్ అయితే మామూలుగా లేదు. గుబురు గెడ్డం, లాంగ్ హెయిర్ వేసుకుని ఆయన అయితే హాలీవుడ్ లో జాన్ విక్ సిరీస్ లో హీరో ఉంటాడు కదా, సేమ్ ఆయన లాగా అయితే మారిపోయాడు. ఈయనతో జాన్ విక్ 5 అయితే తీసేయచ్చు ఈజీగా. ఆ మేకవర్ లో హాలీవుడ్ యాక్టర్స్ కి ఏ మాత్రం తీసుకోకుండా ఉన్నాడు మన మహేష్ బాబు గారు అయితే. ఇంకా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా క్లాసీ లుక్ లో, క్లాసీ అవుట్ ఫిట్ తో ఇరక్కొట్టేశాడనే చెప్పాలి. ఇంకా మన అఖిలయ్య గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఏజెంట్ కొట్టిన దెబ్బ నుండి ఇంకా బయటికి రాలేదేమో, ఇంకా ఆ లుక్ లోనే ఉండిపోయాడు ఆయన. ఈ పెళ్లిలో మనం ఎప్పుడు చూడని ఒక సంఘటన అయితే జరిగింది. అదేంటయ్యా అంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నిన్న అనంత్ అంబానీ గారితో కలిసి డాన్స్ చేసిన వీడియో అయితే తెగ వైరల్ గా మారింది. ఈ పెళ్లికి ఇంకా మన ఇండియన్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా వచ్చి అందరితో అయితే కలిసి అయితే డాన్స్ చేశాడు. ఇంకా రణబీర్ కపూర్, ఇంకా ఆలియా భట్, పూజ హెగ్డే, సూర్య గారు, జ్యోతిక గారు, వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లిలో వాళ్ళ సొంత పెళ్లిలాగైతే ఎంజాయ్ చేశారు. మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు లాగానే పూజ హెగ్డే కూడా ఈ పెళ్లిలో అయితే డాన్స్ చేసింది. ఇవన్నీ చూశాక పెళ్లికి మనల్ని కూడా పిలిస్తే బాగుంది అనిపించింది. కానీ పిలవరు కదా, ఆశగా అద్దుండాలి సిగ్గుండాలి అంటారు కదా, అదైతే నిజం. ఏదేమైనా నిన్న మహేష్ బాబు గారు లుక్ చూశాక నాకైతే మైండ్ పోయిందనే చెప్పాలి. ఆ లుక్ చూస్తేనే అర్థమవుతుంది ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వబోతుందో. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది సినిమా రిజల్ట్ అయితే కాదు, ఆ సినిమా ఎన్ని రోజులు పట్టిద్ది తీయడానికి అని. రాజమౌళి గారు అంటే మినిమం 3 నుంచి 5 years అయితే పట్టిద్ది. మరి ఈ సినిమా జంగిల్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ సినిమా అయితే తీస్తున్నాడు రాజమౌళి గారు. ఇది ఖచ్చితంగా హాలీవుడ్ సినిమా లాగే తీస్తానని ఆయన అయితే చెప్పాడు. మామూలు సినిమా తీస్తేనే ఆయన 3 ఏళ్ళు పట్టింది, ఇప్పుడు హాలీవుడ్ సినిమా అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒక 5-6 ఏళ్ళు పట్టిద్దని నేనైతే ఆశిస్తున్నాను. కానీ ఆ సినిమా 3 ఏళ్ళలో రిలీజ్ అయ్యి బాహుబలి రికార్డులని, RRR రికార్డులని కొట్టాలని నేనైతే కోరుకుంటున్నాను.